ఎలా చూడాలి? సో జూబ్లీ హిల్స్, మరోవైపు బీహార్. ఇక్కడ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ముందంజలో ఉండి రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి 1153 ఓట్లతో కాంగ్రెస్ ముందుకి వెళ్తున్న సిచ్యువేషన్. ఇదే కంటిన్యూ అవుతుందా, లేదంటే ఏదైనా సర్ప్రైజెస్ ఊహించచ్చా, ఆశించచ్చా అంటే ఏం చెప్తారు గౌరీశంకర్ గారు? ఫైనల్ లాస్ట్ కౌంట్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నెక్ టు నెక్ నడుస్తుంది. అండ్ ఎందుకంటే మనకి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తుంటే బీహార్లో ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ లాగానే వస్తూ ఉన్నాయి రిజల్ట్స్ అని. బట్ అల్టిమేట్ ఎంత ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కూడా ఫైనల్లీ వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ద లాస్ట్ కౌంట్. జూబ్లీహిల్స్లో కూడా అలాగే కాంగ్రెస్ ఎడ్జ్ అని చాలా మనకు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. అండ్ ప్రిడిక్షన్స్ కూడా కాంగ్రెస్ వచ్చేస్తుంది అని చాలామంది చెప్పారు, ఎక్సెప్ట్ 1 or 2 మన ఎగ్జిట్ పోల్స్లో. కాబట్టి ఐ థింక్ టిల్ ద లాస్ట్ కౌంట్ వీ హ్యావ్ టు వెయిట్. బట్ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే మెజారిటీ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఇచ్చారో ఆల్మోస్ట్ ఆ ట్రెండే నడుస్తూ ఉంది రెండు చోట్ల, బీహార్లో కానీ జూబ్లీహిల్స్లో కానీ. బట్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా ఏవి ఇస్తాయో అది జరగదు అనేది 2024లోనే చూసాం. నాట్ టు పాసిబుల్, అది కానీ వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ద లాస్ట్ కౌంట్, రైట్? లాస్ట్ ఓట్ దాకా మనకు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ బీహార్లో మాత్రం డెఫినెట్గా తేజస్వి యాదవ్ మీద మంచి ఒపీనియన్స్ ఉండేది చాలా మా సర్వేస్లో. ఏంటంటే యంగ్ ఉన్నాడు అతను, నితీష్ కుమార్ గారు హెల్త్ బాగాలేదు. బట్ ఫైనల్గా మనకు పోలింగ్ దగ్గర వచ్చినప్పుడు అల్టిమేట్లీ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఈజ్ టెన్యూర్, ఇంతకుముందు నితీష్ కుమార్ గారి లాంగ్ పొలిటికల్ టెన్యూర్ కానీ ఒక ఇంప్రెషన్ ఆయన మీద చాలా బాగుంది అక్కడ. కాబట్టి పబ్లిక్ ఐ థింక్ దే మైట్ హ్యావ్ ఫైనల్లీ థాట్ దట్ నితీష్ కుమార్ ఉంటేనే బాగుంటుంది అని అనుకుని పోయినారు. అది అమర్ గారు ఎలా చూడాలి? సో నితీష్ కుమార్ అంటున్నారు, సో మీ బోటి అనలిస్టులు అందరూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, నితీష్ కుమారే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతారని బీజేపీ ఎక్కడా చెప్పిన పరిస్థితి లేదు. అటు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళారు, ఎంపీలో చౌహాన్ని చూసాం. బట్ దే వర్ నాట్ ద సీఎం క్యాండిడేట్, అనూహ్యంగా వేరే వాళ్ళు వచ్చిన పరిస్థితి. అదే ఇక్కడ జరగబోతుందా, లేదంటే 10th టైం నితీష్ కుమార్ సీఎం అయ్యి జ్యోతి బసు రికార్డ్ని బదులు కొట్టబోతున్నారు? మీరు ఎక్కడో మిస్ అయినట్టున్నారు. ఎన్డీఏ కూటమి నితీష్ కుమారే ముఖ్యమంత్రి అని ప్రకటించింది సార్ చివరి రోజుల్లో. సార్ ఇక్కడ చూడాల్సింది ఏమిటంటే, సరే ఇంతకుముందు గౌరీశంకర్ అన్నట్టు టూ ఎర్లీ, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లోనే ఉన్నాం మనం. ఇంకా కొన్ని రౌండ్స్ పోతే క్లారిటీ వస్తుంది మనకు. కనీసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే తీసుకోండి, 10 రౌండ్లు ఉన్నాయి, 2 రౌండ్లు అయినాయి. అయితే రెండో రౌండ్కే అర్థం అవుతున్నది మనకి ఏం జరగబోతుంది అనేది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీసుకుని ఇప్పుడు దేశం మొత్తంలో దాదాపు 8 శాసనసభ నియోజకవర్గాల్లో 8 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ప్లస్ బీహార్లో మొత్తం అసెంబ్లీకి జరుగుతుంది. కరెక్ట్. బీహార్ను చూడాల్సింది ఏమిటంటే, ఒకటి ఇటీవలి కాలంలో, అంటే గతంలో మనం చూసినాం దాదాపు 75 ఏళ్ల స్వతంత్ర దేశం మనది. ఈ 75 ఏళ్ల కాలంలో జరిగిన అనేక ఎన్నికల్లో గతంలో ఎట్లా ఉండేదంటే, ఎక్కడైనా మందబలం ఉన్న చోట, లేకపోతే డబ్బు మదమెక్కి ఉన్న చోట కొన్ని చోట్లల్లో సైక్లింగ్ జరిగేది, లేకపోతే రిగ్గింగ్ జరిగేది, లేకపోతే బూతులు క్యాప్చర్ చేసుకోవడం జరిగేది. ఇట్లాంటివి ఎక్కడో చెదురు మొదరుగా వింటూ ఉండేవాళ్ళం. ఇవాళ ఏమైపోయిందంటే మొత్తం రాష్ట్రాన్నే రిగ్గింగ్ చేసే పరిస్థితి వచ్చింది అని ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే విషయంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయినాడు. అయ్యారా సార్? రాహుల్ గాంధీ సక్సెస్ అయినాడు. ఎట్లా సక్సెస్ అయినా అంటే, రాహుల్ గాంధీ ఒక బీహార్ ఎన్నికే కాదు, అంతకుముందు జరిగిన హర్యానా కానివ్వండి, అంతకుముందు జరిగిన మహారాష్ట్ర కానివ్వండి, వీటన్నిటి మీద కూడా అధ్యయనం చేసి కొన్ని వాస్తవాలు బయటికి తీసుకొస్తున్నాడు ఆయన. వీటన్నిటి గురించి చెప్తూ ప్రచారం చేస్తున్నాడు, తిరుగుతున్నాడు ఆయన. మీరు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పినారు బీహార్లో ఆయన ఒక్క దగ్గరనే కాన్సన్ట్రేట్ చేసినాడు, మిగతా చోట్లకు పోలేదని. నిజమే, బీహార్ ఆయన ఆలోచన ఏమిటి వాళ్ళ అంటే, ఒక్క బీహారే కాదు, మిగతా దేశమంతా కూడా ఇట్లా జరుగుతుంది. మనకు 24లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పెద్ద ఉదాహరణ, అక్కడ ఏం జరిగింది అనేది. అట్లా ఇవాళ ఏమైపోయిందంటే, గతంలో అక్కడక్కడ నేను ఇంతకుముందు అన్నట్టు చెదరుముదురుగా జరిగిన ఈ ఎన్నికల అక్రమాలు, అవకతవకలని ఇవాళ దేశవ్యాప్తం అయిపోయినట్టుగా కనిపిస్తున్నది, ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది దీన్ని, ఈ ఎన్నికల అక్రమాల్ని. దీన్ని అడ్డుకోవాలి. దీనికి అడ్డుకోవాలని అంటే ఎన్నికల వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. ఒకసారి
బట్ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ పాయింట్ సార్ మీరు చెప్తున్నది. రాహుల్ గాంధీ తీసుకొచ్చింది కూడా. బట్ హర్యానా ఫైల్స్ ఏమయ్యాయి, ఆ తర్వాత ఈ ఓట్ చోరీ ఏమైంది, దాని పేరు కూడా మార్చేసి జనాధికార్ సర్వే అని చెప్పిన యాత్ర అని కూడా చెప్పిన పరిస్థితి నేను చెప్తున్నది అదే. ఇప్పుడు రాహుల్ గాంధీ చాలా బలంగా ఈ అంశాన్ని తీసుకొని పోతున్నాడు, ఆయన ఇంకేం మాట్లాడడం లేదు. గతంలో ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదు, లేకపోతే ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు అనే ఒక విమర్శ నుండి ఇవాళ అసలు ఓటర్ల నమోదు విషయంలో లేదా ఓటర్లను తీసేసే విషయంలో, కొత్తగా దొంగ ఓట్లు కలిపే విషయంలో రాహుల్ గాంధీ చెప్పినాడుగా కొన్ని చోట్ల ఆధారాలతో సహా ఎక్కడెక్కడ ఒక ఇంట్లో 500 ఓట్లు ఉన్నాయని, కానీ ఒక రూఫ్ కింద ప్రస్తుతం మరి బీహార్ ఓటర్లు దాన్ని పట్టించుకున్నట్టా? నేను అదే చెప్తున్నా, బీహార్ ఓటర్లు పట్టించుకున్నారు, కానీ బీహార్ ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వస్తాయని మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. దానికి కారణం ఏమిటో మనకు తెలుసు. ఇవాళ కొత్తగా మనం చర్చించాల్సింది ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, ఎన్నికల అక్రమాలు అనేవి ఇన్స్టిట్యూషనలైజ్ అయిపోతున్నవి. అది ఈ దేశ ప్రజాస్వామ్యానికి, భారత ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదకరమైంది. ఎందుకంటే ఎన్నికలు అనేవి ఎందుకు జరుగుతాయి? ప్రజల్ని 5 ఏళ్ల పాటు ఎవరు పాలించాలి అనే విషయంలో ఎన్నికలు జరుగుతాయి. సరైన వాళ్ళని ఎన్నుకోవాలి. మీరు ఇంతకుముందు జ్యోతిబాసు పోలిక తీసుకొచ్చినారు. జ్యోతిబాసు 23 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నాక మనకు బుద్ధదేవ్ ముఖ్యమంత్రి అయినాడు. అక్కడ సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి బుద్ధదేవ్ ముఖ్యమంత్రి అయినాడు. తర్వాత చాలా కాలం దాదాపుగా తృణమూల్ కాంగ్రెస్ పెట్టి మమతా బెనర్జీ పోరాటం చేసి అధికారంలోకి వచ్చే వరకు కూడా సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్నది అక్కడ. దానికి ఇవాళ బీహార్ పరిస్థితి కంపేర్ చేయొద్దు మీరు. బీహార్లో నితీష్ కుమార్ ఎన్ని సర్కస్లు చేసినాడు, ఎన్నిసార్లు రాజీనామా చేసి వేరే వాళ్ళని పెట్టి మళ్ళీ తను పోయి ముఖ్యమంత్రి అయ్యి తర్వాత ఇవాళ బీహార్లో ఆయన కూడా 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మీరు ఇవాళ బీహార్ పోయి చూసినట్టయితే, బీహార్లో ఎన్నికల సమయంలో పోయి ప్రజల్లో తిరిగి ఉన్నట్టయితే, బీహార్లో ఇప్పుడు నితీష్ కుమార్ మీద ఉన్న అభిప్రాయం ఏంటి? ప్రశాంత్ కిషోర్ చెప్తాడు. ఆయన ఒక పార్టీ పెట్టుకొని తిరుగుతున్నాడు, జన్సురాజ్ అని చెప్పి అక్కడ బీహార్లో. ఆయనకు 2-3 స్థానాల కంటే వచ్చేట్టు లేదని ప్రెడిక్షన్స్ చెప్తూ ఉన్నాయి. అని ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఒకప్పుడు ఎలక్షన్ అనలిస్టు. ఆయన ఎన్నికలకు సంబంధించిన స్ట్రాటజీస్ రూపొందించడంలో, ఎన్నికల్లో ఎట్లా చేస్తే ఏం చేస్తే పార్టీలు గెలిచే అవకాశం ఉంటుంది, ప్రచారం ఎట్లా జరగాలి, ఇవన్నీ చెప్పగలిగిన వాడు. కానీ రాజకీయ నాయకుడు కావాలంటే దానికి వేరే లక్షణాలు ఉంటాయి. మనం 2014 తర్వాత ఈ దేశంలో రాజకీయాల యొక్క ఇదే మారిపోతూ ఉన్నది. ముఖ్యంగా ఎన్నికల పరిస్థితి మరింత మారుతూ ఉన్నది. ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి మనం చూసినాం. గ్రౌండ్ రియాలిటీస్ ఒకలాగా ఉంటాయి, ఫలితాలు ఇంకోలాగా ఉంటాయి. మీకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్ ఎగ్జాంపుల్. మళ్ళీ మాట్లాడుకుంటే 2024లో ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ రియాలిటీస్ వేరే ఉండినవి. సరే, రకరకాల ఫ్యాక్టర్స్ కూడా పనిచేసి ఉండవచ్చు. 3 రాజకీయ పార్టీలు ఒకరిని కొట్టి కింద పడేసే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయి ఉండవచ్చు. కానీ అదర్వైజ్ ఇవి ఇప్పుడు ఏవైతే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ ఉన్నాడో, ఇతర డెమోక్రటిక్ ఫోర్సెస్ కానీ లిబరల్ ఫోర్సెస్ కానీ చెప్తూ ఉన్నాయో ఈ దేశం ప్రమాదంలో పడబోతున్నదని, అది నిజంగా జరుగుతున్నదని నేను నమ్ముతున్నాను. రైట్. కాబట్టి ఇవాళ ఫలితం ఏమొచ్చినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రైట్.